రేపు రాబోయేది ఒక సాధారణమైన రోజు కాదు. అది షష్ఠీ తిథి మరియు కృతికా నక్షత్రం. ఈ రెండు మహాశక్తులు ఉండే రోజు. ఒకే ఒక్క రోజున కలవబోతున్న ఒక అపురూపమైన, అత్యంత శక్తివంతమైన ఖగోళ సంయోగం. ఇలాంటి అరుదైన యోగం కొన్ని సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వస్తుంది. అయితే ప్రత్యేకంగా శనివారం రోజు గుమ్మం దగ్గర ఒక పరిహారం చేస్తే మీకు ఉండే సమస్యలన్నీ కూడా తొలగిపోయి అఖండ ఐశ్వర్యం కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. ప్రతి వారం చేసే పనుల వెనుక ఏదో ఒక అంతరార్థం, ప్రయోజనాలు ఉంటాయి. ఏ ప్రయోజనం లేకపోతే ఏ పూజలు, ఏ నోములు, ఏ వ్రతాలు చెయ్యరు కదా. మనకు ఉన్న 7 వారాలలో ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. వాటిల్లో శనివారం కూడా ఒకటి. శనివారం అనేది వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన రోజు. న్యాయదేవుడైన శనివారానికి అధిపతి. కాబట్టి శనివారం రోజు ఆడవారు ఉప్పు, ఇనుముకు సంబంధించిన వస్తువులను కొనకూడదు. అంతేకాదు శనివారం రోజు ఉత్తర, తూర్పు దిశల్లో కూడా ప్రయాణించకూడదు. శనివారం రోజు పేదలు, పారిశుద్ధ్య కార్మికులను కూడా అవమానపరచకూడదు. అంటే మిగతా రోజులలో అవమానించవచ్చా అని కాదు. కష్టజీవుల్లో శని కొలువై ఉంటాడు. కష్టపడి పనిచేసే వారిని ఎప్పుడూ కూడా బాధ పెట్టినా, ఇబ్బంది పెట్టినా శనిదేవుడు మిమ్మల్ని వదిలిపెట్టడు. అలాగే శనిదేవునికి మాతృభక్తి ఎక్కువ. కాబట్టి శనివారం రోజు ఎవరైతే తల్లిదండ్రులను బాధ పెడతారో వారిని శని పట్టి పీడిస్తాడు. శనివారం రోజు తల్లిదండ్రులను సేవించే వారిని శని అనుగ్రహిస్తాడు. శనివారం ఒక్కరోజు అనే కాదు, ఎప్పుడూ కూడా తల్లిదండ్రులను గౌరవించే వారిని శని అనుగ్రహిస్తాడు. తల్లిదండ్రులు లేనివారు శనివారం రోజు అనాథ ఆశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు వెళ్ళి అక్కడి వారిని చేరదీస్తే శని ఎంతో సంతోషిస్తాడు. అలాగే శనివారం రోజు ఇంట్లోని ఆడవారిని బాధ పెట్టకూడదు. శనివారం రోజు ఇంట్లోని ఆడవారు కన్నీరు పెడితే ఆ ఇంట్లో శని తిష్ట వేసుకొని కూర్చుంటాడు. కష్టాలను కలగజేస్తాడు. వ్యాపార నష్టాలు, ఆర్థిక కష్టాలు వస్తాయి. రోగాలు నయం కావు. శత్రువులు పెరిగిపోతారు. అలాగే శనివారం రోజు ఇంటి వద్దకు కాకులు వస్తే వాటిని తోలెయ్యకూడదు. వాటికి ఏదో ఒక ఆహారం సమర్పించాలి. ఎందుకంటే కాకి శనిదేవుని వాహనం. శనివారం రోజు కాకిని కొట్టిన, ఇంటికి వచ్చిన కాకిని తరిమివేసిన శనికి కోపం వస్తుంది కనుక శనివారం కాకి ఇంటికి వస్తే తరమవద్దు. ఏదైనా ఆహారాన్ని పెట్టండి. అప్పుడు శని అనుగ్రహం కలుగుతుంది. అలాగే శనివారం రోజు ఉప్పు, ఆవాలు, నూనె, ఇనుము, నువ్వులు, వంకాయ వంటివి కొనకూడదు. వేరే వారి చేతికి కూడా ఇవ్వకూడదు, తీసుకోకూడదు. కింద పెట్టమని చెప్పి తర్వాత తీసుకోండి. ముఖ్యంగా ఆడవారు ఈ నియమాన్ని గుర్తుపెట్టుకోండి. శనివారం రోజు ఈ పనులు చేయకుండా ఉంటేనే మీకు శని పట్టకుండా ఉంటుంది. ముఖ్యంగా శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధించిన వారికి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా ఉంటుందని ఆ లక్ష్మీదేవియే స్వయంగా చెప్పింది. కాబట్టి శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించే వారిని లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. శనివారం రోజు ఈ పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడండి. శనిపీడ రాకుండా హాయిగా జీవించండి. కాబట్టి అందరూ కూడా గమనించండి. శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించిన వారికి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. చాలామంది శుక్రవారం లక్ష్మీదేవి పూజ చేసుకొని శనివారం ఏ పూజ చేయకుండా వదిలేస్తూ ఉంటారు. అలా కాకుండా శుక్రవారం అమ్మవారిని పూజించినా సరే శనివారం ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామిని పూజించిన వారినే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించండి భక్తి శ్రద్ధలతో. అప్పుడు లక్ష్మీనారాయణుల అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఇక వీడియోలోకి వస్తే చాలామంది ధనం రాక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ధనం రాకపోకలు, అలాగే ధనం చాలక ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉంటారు. ఎంత సంపాదించినా చేతిలో ధనం నిలబడదు. ఇలా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే చిన్న పనిని చేశారంటే మీ జీవితం చాలా చక్కగా మారిపోతుంది. పరిహారం అంటే మీరు పెద్దగా చేయవలసినది ఏమీ లేదు. గుమ్మం దగ్గర నీటిలో ఇది కలిపి చల్లాలి అంతే. శనివారం రోజు ఉదయం 6 నుండి 7 గంటల మధ్యలో, అంటే శని హోరలో గుమ్మంపై ఈ నీటిని చల్లండి చాలు. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మరి ఏం చెయ్యాలి అంటే శనివారం రోజు ఉదయం శని హోరలో, అంటే 6 నుండి 7 గంటల మధ్యలో గుమ్మం దగ్గరకు, ఈ టైంలో ప్రకృతిలో శక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ టైంలోనే ఈ పరిహారం చేయాలి. ముందు గుమ్మం దగ్గరకు వెళ్ళండి. గుమ్మం అంటే లక్ష్మీదేవి స్వరూపం. ఈ గుమ్మం దగ్గర శనివారం రోజు కొన్ని
తప్పులు చేయకూడదు. శనివారం రోజు గుమ్మంపై ఎక్కి తొక్కకూడదు. గుమ్మం మీద తలపెట్టి నిద్రించకూడదు. శనివారం రోజు శనిహోరలో గుమ్మాన్ని పసుపు నీటితో కడిగి పసుపు కుంకుమలు రాయండి. ఆ తర్వాత పూజ గదిలో వెంకటేశ్వర స్వామి ఫోటోను ఏర్పాటు చేసుకొని గంధం కుంకుమలతో అలంకరించండి. ఆ తర్వాత ఒక గాజు గ్లాసుతో కొన్ని నీళ్లు తీసుకొని ఆ నీటిలో కొన్ని నల్ల నువ్వులు వేసి వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు పెట్టండి. స్వామివారిని చక్కగా మీ దగ్గర ఉన్న పూలతో పూజించండి. ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. ఆ తర్వాత ఏదైనా తీపి పదార్థం నివేదన చేసి, స్వామి, మా మీద శనిదేవుని చెడు దృష్టి పడకుండా చూడు, మాకు ఉన్న సమస్యలు కష్టాలు పోయేలాగా చూడు అని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని మీ సంకల్పాన్ని చెప్పుకోండి. ఇలా చెప్పుకున్న తర్వాత స్వామివారి ముందు నువ్వులు వేసి పెట్టిన నీళ్లను తీసి 2 చుక్కల నీటిని ఇంటి మెయిన్ డోర్ ఎంట్రన్స్ గుమ్మంపై చల్లండి. ఇదంతా కూడా శనిహోరలోనే చేయాలి. ఇలా చల్లటం వలన శని యొక్క చెడు దృష్టి మీ ఇంటిపై పడదు. శని దోషాలు ఉన్నా తొలగిపోతాయి. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పోతుంది. దరిద్ర దేవత ఉన్నా కూడా పోతుంది. వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం వలన శని కూడా ప్రసన్నమవుతాడు. ఏమీ లేదు, గ్లాసులో కొన్ని నీళ్లు, నల్ల నువ్వులు వేసి వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు ఉంచి పూజ చేసి పూజ పూర్తయ్యాక మెయిన్ డోర్ గుమ్మంపై చల్లండి. అంతే. ఇలా చేస్తే శనిగ్రహ దోషాలు, మీకు ఉన్న సమస్యలు అన్నీ కూడా పోతాయి. ఇక మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. కనుక మీరు కూడా రేపు శనివారం రోజు శనిహోరలో అంటే ఉదయం 6 నుండి 7 గంటల మధ్యలో ఈ పరిహారం చేసి సమస్యలను తొలగించుకొని మీ కుటుంబంతో సంతోషంగా జీవించండి. అదేవిధంగా ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, అప్పులు ఎక్కువగా ఉన్నాయి అనుకునేవారు శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి పిండి దీపాన్ని వెలిగించండి. చాలామందికి పిండి దీపం అంటే గోధుమ పిండితో చేస్తూ ఉన్నారు. అలా కాదు, బియ్యం పిండిని మీ ఇంట్లోనే స్వయంగా మీ చేతులతో చేసుకొని ఆ బియ్యం పిండిలో అరటిపండు పచ్చిపాలు కలిపి గట్టిగా పిసికి ప్రమిదల్లాగా చేసి దానిలో ఆవు నెయ్యి పోసి 7 ఒత్తులు వేసి ఆ 7 ఒత్తులకు వడ్డీ 1 కలిపి మొత్తం 8 ఒత్తులు వేసి ఆ వడ్డీ కాసుల వాడికి 8 ఒత్తులతో పిండి దీపంలో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించాలి. ఇలా వరుసగా 7 శనివారాలు చేస్తే మీకు ఉన్న అప్పుల బాధలన్నీ కూడా ఆ వడ్డీ కాసుల వాడు తీరుస్తాడని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. చాలామంది ఇటీవల కాలంలో పిండి దీపం అనగానే గోధుమ పిండితో చేస్తూ ఉన్నారు. గురువారం రోజు అయితే గోధుమ పిండితో దీపాలను వెలిగించాలి. శనివారం పిండి దీపాలు అంటే బియ్యం పిండితో చేసిన పిండి దీపాలను మాత్రమే వెంకటేశ్వర స్వామికి వెలిగించాలి. ఇలా చేసి అంటే దీపాలను వెలిగించి మీ కోరికను చెప్పుకున్నట్లయితే ఆ కోరిక ఖచ్చితంగా 7 వారాల లోపు తీరుతుందని మన పెద్దలు అంటూ ఉన్నారు. కాబట్టి శనివారం ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్న చిన్న పరిహారాలను పాటించి మీ ఆర్థిక సమస్యలను అలాగే అప్పుల సమస్యలను తీర్చుకుని కుటుంబంతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో జీవించండి. పక్షుల జాతిలో సాహస యాత్రలు చేసే జీవిగా గుడ్లగూబకు మంచి ప్రావీణ్యం ఉంది. ఉల్లక తంత్రంలో గుడ్లగూబలను ఇంటికి రప్పించే మార్గాలను గురించి తెలియజేశారు. పగలు గుడ్లగూబలకు కంటిచూపు సరిగ్గా పనిచేయదు. అందుకే రాత్రి వేళల్లో మాత్రమే ఇవి సంచరిస్తాయి. ఎవరైనా అత్యవసర పని మీదకు బయటకు వెళ్ళినప్పుడు గుడ్లగూబ ఎదురొస్తే ఆ పని ఖచ్చితంగా నెరవేరుతుందని అంటూ ఉంటారు. అయితే కొన్ని కథలు విన్నా ఇప్పటికీ అనేక మంది గుడ్లగూబలను అశుభానికి సూచకంగా భావిస్తూ ఉంటారు. ఒకసారి ధర్మరాజు భీష్ముణ్ణి, పితామహ, దేహంలోని పురుషుడు ఏ కారణంగా శ్రీమంతుడు అవుతాడు, ఏ కారణంగా నశిస్తాడు అని అడిగాడు. దానికి భీష్ముడు ఈ విధంగా తెలిపాడు. ఒకరోజు నారదుడు లోక సంచారం చేస్తూ మందాకిని నదిని చేరుకుని అక్కడ స్నానమాచరించాడు. ఆ సమయంలో అప్పటికే ఇంద్రుడు మందాకిని నదిలో స్నానమాచరించి అనుష్ఠానం తీర్చుకోవటం కోసం ఇంద్రుడితో సంభాషించసాగాడు. అప్పుడు ఒక స్త్రీ వచ్చి ఇంద్రుడికి నమస్కరించింది. ఇంద్రుడు, నీవు ఎవరు, ఎక్కడకు పోతున్నావు అని అడిగాడు. దానికి ఆ స్త్రీ, ఓ ఇంద్ర, నేను తామర పువ్వు నుండి జన్మించిన లక్ష్మిని. ఇప్పటి వరకు నేను రాక్షసుల వద్ద ఉన్నాను.
ప్రస్తుతము వారి ప్రవర్తన నచ్చక ఇప్పుడు నీ వద్దకు వచ్చాను అన్నది. అప్పుడు ఇంద్రుడు, అది సరే, ఇప్పటి వరకు రాక్షసుల వద్ద ఏ గుణములు నచ్చి వారి వద్ద ఉన్నావు, ఇప్పుడు నీకు వారు ఎందుకు నచ్చలేదు, నిన్ను మెప్పించాలంటే ఏమి చెయ్యాలి అని అడిగాడు. దానికి లక్ష్మీమాత, ఇంద్ర, ఇప్పటి వరకు అసురులు దానములు, వేద అధ్యయనము చేయటము, అతిథులను సత్కరించటం వంటి మంచి పనులు చేశారు. ఇప్పుడు వారికి గర్వము పెరిగి మంచి గుణములను విడిచిపెట్టారు. అందుకని నేను వారిని విడిచిపెట్టాను. నీవు సత్య ధర్మపరుడవని ఎరిగి నీ వద్దకు వచ్చాను. గురువుల ఎడ భక్తి కలవారు, పితరులను దేవతలను పూజించువారు, సత్యమును పలికేవారు, దానశీలురు, ఇతరుల ధనమును గాని భార్యలను గాని కోరనివారు, పగలు నిద్రించనివారు, వృద్ధుల పట్ల, బాలల పట్ల, స్త్రీల పట్ల దయ కలిగినవారు, బ్రాహ్మణులను పూజించేవారు, నిత్యము శుచి శుభ్రత కలిగినవారు, అతిథులకు పెట్టిగాని భుజించని వారు నాకు అత్యంత ప్రీతిపాత్రులు. నేను వారి వద్ద ఉండడానికి ఇష్టపడతాను. అలా కాక కామముకు, లోభము, క్రోధములకు లోనై ధర్మమును విడిచినవారు, గర్విష్ఠులు, అతిథి సత్కారము చెయ్యనివారు, పురుష వాక్యములు పలుకువారు, క్రూరపు పనులు చెయ్యువారును నేను మెచ్చను. అటువంటి వారి వద్ద ఉండడానికి నేను ఇష్టపడను అన్నది లక్ష్మీదేవి. ఆ మాటలకు ఇంద్రుడు, నారదుడు ఎంతో సంతోషించారు. ఇంద్రుడు లక్ష్మీదేవితో సహా స్వర్గానికి వెళ్ళాడు. కనుక ధర్మరాజా, లక్ష్మీదేవి నివాస స్థానములు శ్రీమంతుడు అవ్వాలంటే లక్ష్మీదేవిని ఎలా మెప్పించాలో తెలుసుకుంటివి కదా, అలా నడుచుకో అన్నాడు. కనుక లక్ష్మీదేవికి సంతోషమును కలిగించే విధంగా నడుచుకున్నవారు ఆ దేవి అనుగ్రహాన్ని పొంది సుఖ సౌఖ్యాలు అనుభవిస్తారు. పూర్వం ఒక అడవిలో వయసు పైబడిన ఓ జంట కాపురము ఉండేవారు. వారు దారిద్ర్య రేఖకు దిగువగా జీవించేవారు. వారి ఇంట్లో కట్టుకోవడానికి ఒక గుడ్డ ముక్క కూడా ఉండేది కాదు. వారి ఇద్దరిలో ఒకరు ఇంట్లో ఉంటే మరి ఒకరు చిన్న వస్త్రం పీలికను ఒంటిపై కట్టుకుని యాచనకు వెళ్ళేవారు. ఓ రోజు ఇంటి యజమాని యాచనకు వెళ్ళగా ఏమీ దొరక్కపోవటంతో చాలా బాధపడతాడు. చివరికి ఓ చెట్టు కింద కూర్చొని తన కష్టాలను చెట్టుతో చెప్పుకుంటూ ఉంటాడు. అయితే ఆ చెట్టుపై ఉన్న గుడ్లగూబ అతని కష్టాలను విని అతని కష్టాలను తీర్చాలని ప్లాన్ వేస్తుంది. ఓవైపు లక్ష్మీదేవిని ఓ కంట కనిపెడుతూ తను వెళ్తున్న మార్గాన్నే అనుసరిస్తూ వెళ్తుంది. అలా లక్ష్మీదేవి ఏ ఇంట్లో కాళ్ళు మోపడానికి ప్రయత్నిస్తుందో ఆ ఇంటి మేడపైకి ఎక్కి అరుస్తుంది. సాధారణంగా శాస్త్రం ప్రకారం గుడ్లగూబ ఏ ఇంటి మీద వాలుతుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించకూడదు. కనుక లక్ష్మీదేవి ఆ శబ్దం విని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కానీ ఓ రోజు లక్ష్మీదేవి ఏ ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నించినా ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి గుడ్లగూబ అరుస్తూ ఉండటంతో ఆ దేవికి అనుమానం వస్తుంది. తన వైపు కోపంగా చూస్తుంది. ఆ సమయంలో గుడ్లగూబ లక్ష్మీదేవిని ఆ వయసు మళ్ళిన వారి ఇంటికి తీసుకువెళ్తుంది. ఆ ఇంట్లో కటిక పేదరికంతో బాధపడుతున్న జంటను చూసి లక్ష్మీదేవి చలించిపోతుంది. అయితే వెంటనే వారి ఇంట్లో కొలువై ఉంటానని, వారికి అష్టైశ్వర్యాలు సమకూరుస్తానని వరమిస్తుంది. ఆ రోజు నుండి తనకు దారి చూపించిన గుడ్లగూబను వాహనంగా చేసుకుంటుంది. అప్పటి నుండి గుడ్లగూబను శుభానికి సంకేతంగా లక్ష్మీదేవి ప్రకటిస్తుంది. కష్టాలలో ఉన్న వారిని కనుక్కుంటూ వారికి ఆ లక్ష్మీదేవికి మధ్య దిక్సూచిలా వ్యవహరిస్తూ గుడ్లగూబ ఆ రోజు నుండి తన కొత్త ప్రస్థానాన్ని మొదలు పెడుతుంది. ఏనుగు యొక్క కుంభస్థలం, గోపృష్టం, తామర పువ్వు, బిల్వదళం, స్త్రీ యొక్క శ్రీమంతము అనగా నుదిటి భాగము, ఈ 5 కూడా లక్ష్మీదేవికి ప్రభల నివాస స్థానములు. అందుకే ఏనుగు ముఖమును, గోపృష్టమును పూజించటం వలన, పద్మములతోనూ బిల్వదళములతోనూ ఈశ్వరుని సేవించటం వలన, సీమంతమందు కుంకుమతో అలంకరింపబడిన స్త్రీల ముఖమును దర్శించటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అనేక సంపదలను పొందగలము.